నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం బైరా మల్గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 148.05 కోట్లతో నిర్మించిన సెకండ్ లెవెల్ వంతెన సాగర్ రింగ్ రోడ్డు కూడలిలో పూర్తిగా తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ 21% ఫిట్మెంట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి అమలు చేస్తామన్న మంత్రి పొన్నం ఏపీలో బీజేపీతో కుదిరిన టీడీపీ జనసేన పొత్తు పార్టీల బలాబలాల మేరకు సీట్లపై నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికలకు కలిసి వెళుతున్నామని ప్రకటన డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర సరఫరాకు సన్నద్ధంగా ఉన్నాం విద్యుత్పై విపక్షాల అపోహలు నమ్మొద్దని భట్టి విక్రమార్క హితవు ఈ నెల 12న మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం ప్రారంభిస్తామన్న డిప్యూటీ సీఎం 65 ఐటీఐలలో స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఎంఓయూపై సంతకాలు చేసిన టాటా ప్రభుత్వ ప్రతినిధులు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు పార్లమెంటు ఎన్నికల వేళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 11న సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ 6 గ్యారంటీల అమలుపై సమాలోచన చేయనున్న అమాత్యులు ముగిసిన ఎన్డీఏ క్షేత్రస్థాయి పర్యటన జలసౌధలో ఇంజనీర్లతో కీలక సమావేశం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిటీ చర్చ భారత్ చైనా సరిహద్దులో సేలా టన్నెల్ ప్రారంభం 825 కోట్ల సొరంగాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని అరుణాచల్ వస్తే మోదీ గ్యారంటీ చూడొచ్చన్న వ్యాఖ్య తమిళనాడులో అధికార డీఎంకేతో జట్టు కట్టిన కమల్ హాసన్ లోక్సభ ఎన్నికల్లో మద్దతు ప్రచారం 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్ పార్టీకి ఒక సీటు ఇవ్వనున్న డీఎంకే ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం ఇంగ్లాండ్పై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇండియా గెలుపు 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి